ఎంత అదృష్టం! మహానుభావుడు అండి రికార్డ్ చేసుకున్నారు ఇద్దరు. వ్యాసులు వారేమో భగవద్గీత, ఇక్కడ వాల్మీకి అండి ఈ బోధ, వశిష్ఠులు వారు చెప్పే బోధ. ఇక గ్రంథం ప్రారంభం చేసేటప్పుడు అందరూ ప్రేయర్. ఆ ప్రేయర్ ఎటువంటిదో చూడండి. సాకారమైనటువంటి వారిని చాలామంది ప్రార్థన చేస్తారు. ఒక ఆకారం చూడండి, శివుడు లేక విష్ణువు, నారాయణమూర్తి, రామచంద్రుడు, కృష్ణ పరమాత్మ, ఏదో ఒక ఆకారం. ఇవన్నీ ఉపాధులండి, ఒక చిన్న స్వరూపం. ఆ స్వరూపాన్ని అందరూ ప్రార్థన చేస్తుంటారు కదండి. వీరు అట్లా కాదండి. వాల్మీకి మహర్షి ప్రేయర్ ఎట్లా మొదలు పెట్టాడంటే నిరాకారం, నిరాకారమైనటువంటి పరమాత్మ, నిర్గుణం. చూచారా, నిర్గుణం. దానికి ఒక ఆకారం అనేది లేదండి. భగవంతుని యొక్క యథార్థ స్వరూపం ఏమిటి తెలుసండి? నో ఫారం, నో నేమ్. అంతే. ఈ నేమ్ అండ్ ఫారం లేదండి. సచ్చిదానందం, బ్రహ్మాండం అంతా వ్యాపించింది. దాని పేరు చిదాకాశం. చూచారా, ఇప్పుడు కనిపించేది భూతాకాశం అండి, ఫిజికల్ అట్మాస్ఫియర్. ఈ ఫిజికల్ దానికంటే ఇంకా సూక్ష్మమైందండి చిత్తాకాశం. ఇది భూతాకాశం కదండి, దీనికంటే సూక్ష్మమైంది సటిల్ చిత్తా. దానికంటే మహాసూక్ష్మం ఎవరో తెలుసండి? ఏదో తెలుసిన? చిదాకాశం. 3 ఆకాశాలండి, భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం. ఈ చిదాకాశం అంటే భగవంతుడండి. భగవంతుని యొక్క యథార్థ స్వరూపం సత్ చిత్ ఆనందం. ఆకాశం వలె పోల్చారే కానీ ఆకాశం ఎట్లా అవుతుందండి? అది ఇంకా విధి లేక ఇంకో వేరే ఉపమానం లేదండి. ఆకాశం ఒక్కటే సరి అయినటువంటి ఉపమానం భగవంతుని కనుక వర్ణించాలంటే. కనుకనే భగవద్గీతలో రేపు 13వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆకాశమును ఉపమానంగా తీసుకున్నాడు. దేని? ఆ పరమాత్మను గురించి వర్ణించడానికి కదండి. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. అర్జున, ఆత్మ ఎట్లా ఉన్నది తెలుసిన? ఆకాశం వలె ఉన్నది. ఆకాశం అన్నిట్లో ఉన్నది కానీ దేనికి అంటదు. ఇదండి దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే అన్నిట్లో వ్యాపిస్తుందండి కానీ దేంట్లో అంటదు. ఆ దృష్టాంతం, ఆ ఉపమానం ఎంత చక్కగా ఉంది. ఇంకా ఏది కూడా భగవంతుని వర్ణించడానికి సరైన ఉపమానం లేదండి అది. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. సూర్యుడి దృష్టాంతం చెప్తారు, ఇప్పుడు సమయం లేదు, ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు వాల్మీకి మహర్షి దండం పెట్టాడు ఎవరికి? నిరాకారమైన పరమాత్మకి, సర్వత్ర వ్యాపించి. దాని లక్షణం ఏమిటి చెప్పండి? 3 లక్షణాలు ఉన్నాయి. సత్ చిత్ ఆనందం. ఆ మూడిటికి 3 శ్లోకముల ద్వారా నమస్కారం చేస్తారని. మూడిటికి ఏది? సత్తుకి దండం, తర్వాత చిత్తు, తర్వాత ఆనందం. ఆ 3 శ్లోకాలు చదివేస్తాను, సమయం పూర్తి అయిపోతుంది. మొట్టమొదటి శ్లోకం అండి. సత్ అంటే ఏమిటి? సత్ అంటే ఏమిటి చెప్పండి? ఉనికి, ఎగ్జిస్టెన్స్. దానికి దండం పెడుతున్నాడు ఎవరు? వాల్మీకి. యతః సర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చ యత్రైవోపశమం యాంతి తస్మై సత్యాత్మనే నమః. దేని నుంచి బ్రహ్మాండమంతా ఆవిర్భవించిందో అటువంటి మూల కారణమైన సద్వస్తువుకి దండం అంటాడు. ఇదంతా సాకారం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నిరాకారమైనటువంటి. చూడండి, ఉపనిషత్తుల్లో అక్కడక్కడ మీరు వింటుంటారు. ఓం ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ. ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చూడండి, ఆత్మన ఆకాశ సంభూత అంటాడు. ఈ విధంగా ఆ పరమాత్మ దగ్గర నుంచి బ్రహ్మాండం అంతా ఆవిర్భవించింది కాబట్టి అటువంటి సద్వస్తువుకి దండం, నమస్కారం అంటాడు. చూడండి, చక్కని ఒక వాక్యం మళ్ళీ చెప్తున్నాను. యతః సర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చ యత్రైవోపశమం యాంతి తస్మై సత్యాత్మనే నమః. అటువంటి సద్వస్తువుకి నమస్కారం. ఒకటైందండి. నంబర్ 2 ఏమిటి చెప్పండి? చిత్. చిత్ అంటే ఏమిటి? ప్రజ్ఞ, జ్ఞానం. ఆ చిద్వస్తువుకి దండం పెడుతున్నాడు. జ్ఞాతా జ్ఞానం తథా జ్ఞేయం ద్రష్టా దర్శన దృశ్యభూ కర్తా హేతు క్రియాయస్మాత్ తస్మై జ్ఞప్త్యాత్మనే నమః. త్రిపుటి అంటారండి. త్రిపుటి, జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయం. ఇంకొకటి ఉందండి. ఏమిటి చెప్పండి? ఆనందం. సత్ చిత్ ఆనందం. ఆనందానికి నమస్కారం చేస్తున్నారు. స్ఫురంతి సీకరాయస్మాత్ ఆనందస్యాంబరే వనౌ సర్వేషాం జీవనం తస్మై బ్రహ్మానందాత్మనే నమః. సర్వేషాం జీవనం, అందరూ బతుకుతున్నారంటే దేనికోసం తెలిసిన? ఆనందం కదండి. చీమ వెళ్తున్నది. అడగండి, చీమగారు ఎక్కడికి ప్రయాణం అంటే ఎక్కడైనా బెల్లం కనిపిస్తుందేమో అని పోతున్నానండి. దానికి ఆనందం, ఆ సుఖం ఉన్నదండి. అది సరే, ఆ సుఖం లేకపోతే అసలు బతుకే భారంగా ఉంటుందండి. సరే, బతుకే భారం అయింది. ఇప్పుడు కూడా చూడండి, కొందరు ఏడుస్తూ కూర్చుంటారు. ఏమిటంటే సుఖం అనేది వాళ్ళకి రావటం లేదనమాట. అటువంటి వారు దుఃఖిస్తూ జీవితం అంతా భారంగా ఉంటుంది. కనుక సర్వేషాం జీవనం. ఆ ఆనందం ఎటువంటిదంటే ఈ రాజులు, చక్రవర్తులు, ఇంద్రుడు అనుభవించే ఆనందం, ఇట్ ఈస్ ఎ డ్రాప్ ఇన్ ది మైటీ ఓషన్. ఆ బ్రహ్మానందం అనేటువంటి సముద్రంలో ఈ చక్రవర్తులు అనుభవించే సుఖం ఒక బిందు అంటాడని మన ఉపనిషత్తుల్లో, శాస్త్రాల్లో చూడండి. అటువంటి బ్రహ్మానందమునకు నమస్కారం అంటాడు. అది పరమాత్మ యొక్క స్వరూపం అండి. అక్కడ గనక వెళితే ఇంకా రాజ్య సుఖాలు ఇవన్నీ ఒక లెక్కండి.
ఇంద్రంచ మన్యతే రంకం అంటాడు శాస్త్రంలో. ఇంద్రుడు ఆ ఆనందాన్ని చూచి ఐఎమ్ ఏ బెగ్గర్. రంకం అంటే బెగ్గర్ అంటే భిక్షుకుడు. నేను ఈ ఆనందం కోసం ఈ ఇంద్ర ఆనందం ఎంతో గొప్ప అని చెప్పి నేను అనుకుంటున్నానే, నా ఆనందం ఎటువంటి తెలిసినా ఇదిగో బిచ్చగాడి ఆనందం అంటాడు. చూడండి, ఆ పరమాత్మ దగ్గర ఆనందం, ఆ బ్రహ్మానందం దగ్గర నా సుఖం ఒక లెక్క అంటాడు. ఇంద్రంచ మన్యతే రంకం. రంకం అంటే బెగ్గర్. ఇంద్రుడు అండి తను ఒక భిక్షుకుడుగా అనుకుంటాడు, నేను ఒక బీదవాడిని. ఎక్కడ? ఇదిగో అనంతమైనటువంటి ఆనంద స్వరూపం దగ్గర. అటువంటి స్వరూపం నిజంగా అందరి యొక్క హృదయంలో ఉంటే నారాయణ మనుషుడు ఏడుస్తూ కూర్చున్నాడంటే దానికి అర్థం ఉందండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ అండి ఆ అర్జునుడు ఏడుస్తుంటే ఇటువంటి ధైర్యపూర్వకమైనటువంటి వాక్యములు చెప్పాడండి. అర్జున, ఇది ఏడవలసిన వారేనా? ఎవరు మీరు? అచ్చేద్యోయం అదాఖ్యోయం. వాడు చనిపోతారని చెప్పి ఏడుస్తున్నారు, చనిపోయేవాడు ఎవడు అని నిలదీసి ప్రశ్న చేశాడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. వివేకానంద శిష్యుడు అండి, ఒక శిష్యుడు ఏదో ఏడుస్తూ కూర్చున్నాడండి, వివేకానంద శిష్యుడు. అక్కడ వివేకానంద వెళ్ళి, నాయన ఎందుకు ఏడుస్తావని అడిగాడు. చూడు, వారు సామాన్యంగా ఎక్కువ శ్లోకాలు చెప్పలేదండి, అంత వచనంలోనే ఇంగ్లీష్లోనే వారి ఉపన్యాసాలు. ఏదో కొద్దిగా అక్కడ ఎప్పుడైనా ఒక శ్లోకం చెప్తారండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ శిష్యుడు ఏడుస్తుంటే ఈ శ్లోకం చెప్పాడు. కిం నామరో దిశి సఖే. నాయన ఎందుకు ఏడుస్తావు? కిం నామరో దిశి సఖే త్వయి సర్వశక్తి. నీలో అఖండమైనటువంటి శక్తి ఉంది అంటాడు. చూడండి, కిం నామరో దిశి సఖే త్వయి సర్వశక్తి ఆమంత్రయస్వ భగవన్ భగదం స్వరూపం త్రైలోక్యమేతదఖిలం తవ పాదమూలే. 3 లోకములు నీ కాళ్ళ దగ్గరికి ఉన్నాయి, నీ కాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎందుకు ఏడుస్తావు నాయన? నువ్వు యు ఆర్ నాట్ ఎ బెగ్గర్, యు ఆర్ ది ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్ అన్నాడు. చక్రవర్తులకు చక్రవర్తి నాయన, నువ్వు ఏడ్చే రకం కాదు, నువ్వు దరిద్రుడు కాదంటాడు ఎవరు? వివేక. ఇటువంటి చూడండి, ఆప్టిమిజం అంటారు ఇంగ్లీష్లో. ఆప్టిమిజం అంటే పాజిటివ్ థాట్స్ అండి. మానవుడికి ఇటువంటి బోధలు ఎక్కువగా ఉండాలి కానీ నువ్వు హీనుడు, నువ్వు అల్పుడు, నువ్వు జాతికి బహిష్కరించావు, నువ్వు మాలపల్లిలో ఉండు, మాది ఇట్లాగా ఎవరిని అందరినీ అనేది నాన్ సెన్స్. కనుక కిం నామరో దిశ సఖే త్వయి సర్వశక్తి ఆమంత్రయస్వ భగవన్ భగదం స్వరూపం త్రైలోక్యమేతదఖిలం తవ పాదమూలే ఆత్మైవ హి ప్రభవతి న జడ కదాచితు. ఆత్మ చైతన్యం కాని జడమైన వస్తువు కాదు, ఆనంద వస్తువు కాని దుఃఖ వస్తువు కాదని ఆ వివేకానంద చక్కని హితబోధ చేస్తారు. ఈరోజు వాల్మీకి మహర్షి చక్కగా దివ్యమైనటువంటి ఆ స్తోత్రం ద్వారా ప్రారంభం చేసినారు, సచ్చిదానందమునకు నమస్కారం చేసినారు. ఇక రామచంద్రుని యొక్క వైరాగ్యం ఒక్క వాక్యం చెప్పి విరమిస్తున్నాను, ఇంకొక 5 నిమిషాల్లో పూర్తి అయిపోతుంది. ఏం చెప్పారో తెలుసండి రామచంద్రుడు? విశ్వామిత్ర మునీంద్ర, ఎందుకు దుఃఖంగా ఉన్నారని నన్ను అడిగారు కదా, ఏదో నా మనసులో ఒక ఆలోచన వచ్చేసింది. ఏమిటి ఆలోచన? ఎందుకు వచ్చిన తిప్పలు? ఈ సంపదలు, ఈ భోగాలు, ఈ భాగ్యాలు 3 నాళ్ల ముచ్చట్లు. ఎంతకాలం నేను అనుభవించేది? పోని ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయనుకో, ఈ అనుభవించేవాడు ఎంతకాలం ఉంటాడు చెప్పండి? ఐదర్ ది ఆబ్జెక్ట్ ఆర్ ది సబ్జెక్ట్ షుడ్ వ్యానిష్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. అది ఎదురుగుండా అనుభవించే వస్తువు కానీ ఇటు సబ్జెక్ట్ అంటే అనుభవించేవాడు కానీ బోత్ ఆర్ ట్రాన్షియంట్. ఈ 2 వస్తువులు కూడా కాలగర్భంలో నశించిపోతాయండి.